వెల్కమ్ టు దివ్యదర్శిని. నేను మీ వరలక్ష్మిని. ప్రజా సమస్యలను ప్రత్యేకంగా తెలుసుకొని వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలనే లక్ష్యంతో జనసేన పార్టీ విశాఖ ఉమ్మడి రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు జీవీఎంసీ 98వ వార్డులో మార్నింగ్ వాక్ విత్ పబ్లిక్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఈ కార్యక్రమం విశేషాలను తెలుసుకుందాం. డ్రైవింగ్ నేర్చుకోవాలనుందా కానీ బయటికి వెళ్ళడానికి భయం వేస్తుందా? ఇప్పుడు టెన్షన్ అవసరం లేదు, ఎందుకంటే వచ్చేసింది ఫేమీ రైడ్స్ డ్రైవింగ్ స్కూల్. విమెన్ ఫర్ విమెన్ ఓన్లీ. మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా ఇన్స్ట్రక్టర్స్ తో ఈరోజు మార్నింగ్ వాక్ విత్ పబ్లిక్ కార్యక్రమంలో భాగంగా 98వ వార్డు సింహపురి లేఅవుట్ అప్పన్ కాలనీ తదితర ప్రాంతాలను విజిట్ చేయటం, ఒక 3 వర్కులకి భూమి పూజ కార్యక్రమం కూడా చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం సింహపురి కాలనీలో ఉన్నాం. ఈ కాలనీకి ఎంట్రన్స్లో ఆర్టీసీ వారి జాగాలో వారు ఏదైతే ఎలక్ట్రికల్ ఫిల్లింగ్ స్టేషన్ ఒకటి నిర్మాణం జరుగుతూ ఉందో దానివల్ల ట్రాఫిక్ పెరుగుతుంది, రిజిస్టర్ ఆఫీస్ రోడ్డు వాడితే అని చెప్పి కూడా స్థానికులందరూ కూడా అసోసియేషన్ చెప్పారు. అధికారులతో మాట్లాడి దాన్ని కూడా ఎలా మినిమైజ్ చేయాలో ప్లాన్ చేస్తూ ఉన్నాం. తర్వాత పార్కులు కానీ, పార్కుల డెవలప్మెంట్ కానీ, డ్రైనేజెస్ కానీ, ముఖ్యంగా శ్మశాన వాటిక సెక్యూర్గా లేదు, భవిష్యత్తులో ఏమైనా ఆక్రమణకు గురవుతుందేమో కాంపౌండ్ వాళ్ళు ఫెసిలిటీస్ అడిగారు. తప్పకుండా మా జోనల్ కమిషనర్ గారికి, మా ఎస్సీ గారికి, ఈ గారికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఏదైతే ప్రజలు కోరుకున్నారో అది చేయటానికే మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. తప్పకుండా మీరు అడిగినవన్నీ ఏదైతే సింహపురి కాలనీలో ఈ ప్రొడక్షన్ వాల్స్ అవ్వచ్చు, డ్రైనేజీ వ్యవస్థ అవ్వచ్చు, అన్ని రోడ్లకు కూడా డ్రైనేజీ అప్డేట్ చేస్తాం, మెయిన్ కాలువలు కలుపుతాం. ఎక్కడా కూడా ఆగకుండా ఫ్రీ ఫ్లోయింగ్ డ్రైన్స్ ఇచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. పార్కుల డెవలప్మెంట్ కానీ, గ్రీనరీ డెవలప్మెంట్ కానీ, శ్మశాన వాటికలు ఇవన్నీ కూడా సరిచేసే కార్యక్రమం కానీ చేస్తామని చెప్పి మాటిస్తూ, మా అధికారులు కూడా రేపు ఎల్లుండి ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టుకుంటా ఉన్నాం. ఏదైతే ఈ 98వ వార్డు ఒక పార్టు పెందుర్తికి ఉందో ఆ పార్టులో ఉన్న కార్యక్రమాలు ఏంటి, ప్రజలకు ఉపయోగపడే పనులు ఏం చేయాలి అనేవి కూడా పూర్తిగా తీసుకుంటా ఉన్నాం. ఆ రివ్యూలో పూర్తిగా అవగాహన అధికారులకు కానీ మాకు కానీ వస్తుంది. అవి కూడా తీసుకుని నిన్ననే కమిషనర్ గారితో మాట్లాడాను. వర్కులు కొన్ని ఉన్నాయి, 10-15 కోట్ల రూపాయలు వర్కులు అంటే తీసుకురమ్మన్నారు. రేపు ఎల్లుండి మా అధికారులు ఇచ్చిన వెంటనే వారితో వాటికి కూడా శాంక్షన్ తెస్తాను. మరి దాంతోపాటు రేపు 10:30కి కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ ఉంది. దేవస్థానం భూ విషయాల్లో ప్రతిరోజు కూడా రిపేర్ చేసుకుంటున్న ఆ రెసిడెన్స్ వాళ్ళ మీదకి వాళ్ళ స్క్వాడ్ కానీ, దేవస్థాన సిబ్బంది కానీ ఆపడానికి వెళ్ళటం, ప్రతిరోజు ఈవోతో ఆ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్తో మేము ఆర్గ్యూ చేయటం జరుగుతూ ఉంది. రేపొద్దున రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్ మీద కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ ఉంది. దేవస్థానాన్ని కూడా ఇన్వాల్వ్ చేయమన్నాను. రెవెన్యూ పరంగాను అలాగే దేవస్థాన పరిధిలో ఉన్న భూముల మీద కూడా రేపు సుదీర్ఘమైన చర్చ ఉంటుంది. నగర ఎమ్మెల్యేలు అందరినీ కూడా రెవెన్యూ సమస్యల మీద మీటింగ్ పెట్టారు. దాంట్లో కూడా చాలా విషయాలకు పరిష్కారం వస్తుందని చెప్పి తెలియజేస్తూ, అహర్నిశలు ఈ మార్నింగ్ వాక్ అనేది పెట్టుకున్నది మామూలుగా రొటీన్గా మా ఆఫీస్కి వాళ్ళు వస్తేనో, మేము ఎక్కడన్నా కనిపిస్తేనో వాళ్ళు అడగటం, వినతిపత్రం ఇవ్వటం కాకుండా ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఏవైతే ఉన్నాయో ప్రాక్టికల్గా చూసి అవి మేము కూడా రియలైజ్ అయ్యి ఆ నీడ్ ఎంత ఉందో అబ్జర్వ్ చేసి పనులు పెట్టడంలో భాగంగా మా 10 జోన్ల పరిధిలో కూడా ఈ వాకింగ్ కార్యక్రమం పెట్టుకుంటా ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు కూడా కార్యక్రమం జరుగుతూ ఉంది. మా జోనల్ కమిషనర్ గారికి మా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు చాలా దూరంగా ఉండటం వల్ల మీరు కానీ మీ సిబ్బంది కానీ ఎక్కువ ఇటు విజిట్కి రాలేకపోతూ ఉన్నారు. మనం 6-7 నెలల ప్రజల తీర్పు కోసం మా స్థానిక సభ్యులు కూడా ఎలక్షన్కి వెళ్ళబోతూ ఉన్నారు. ప్రజల మన్ననలు పొందకపోయినా, ప్రజల పనులు చేయకపోయినా ప్రజల ఆశీర్వాదం ఉండదు. కాబట్టి ప్రభుత్వంలో మనం మీరు మేము కలిస్తేనే అభివృద్ధి జరిగేది. దాన్ని దృష్టిలో పెట్టుకుని రేపు పొద్దు నుంచి ఈ పార్టీ మీద స్పెషల్
ఇంట్రెస్ట్ తీసుకోమని చెప్పి మీ ద్వారా కోరుతూ, ఇది పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఎక్కడ సమస్య ఉన్నా ప్రజలు ఆఫీస్కి వచ్చి కానీ ఫోన్ చేసి కానీ, ఇంపార్టెంట్ ఇష్యూ అయితే మీ సొంత పక్కల మీ ప్రాంతానిదైనా కూడా మేము మా అధికారులు అటెండ్ అవుతామని మళ్ళీ మళ్ళీ చెప్తూ, ప్రతి వారం ఒకరోజు 1 hour 1.5 hours తీసుకుంటా ఉన్నాం పబ్లిక్తో ఇంట్రడక్షన్ ఫోన్ ద్వారా. కాల్ గ్యాప్ లేకుండా 150-200 కాల్స్ వస్తూ ఉన్నాయి. గంటన్నరలో మనం 60 కాళ్ళు 70 కాళ్ళే మాట్లాడగలుగుతా ఉన్నాం. అలా ప్రతి వారం తీసుకుంటే కొన్నాళ్ళకి ఫోన్ చేసేవాళ్ళు మిగలకుండా కార్యక్రమం, అంటే సమస్య మిగలకుండా ఉంటే ఫోన్ చేసేవాళ్ళు ఉండరు. ఆ విధంగా ముందుకెళ్ళాలన్న ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం. ప్రజల ఆశీర్వాదంతో అన్ని కార్యక్రమాలు చేస్తామని మీకు మాటిస్తా ఉన్నా.